హలో హాయ్ అందరికీ. ఈరోజు మనం చేసే రెసిపీ టేస్టీ ఎగ్ పఫ్. ప్యాన్లో ఆయిల్ వేడిన తర్వాత దాంట్లో 2 ఆనియన్స్ సన్నగా పొడుగు కట్ చేసుకోవాలి. అవి కొంచెం కొంచెం గొలిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం దీంట్లో. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచితే అది కొంచెం మగ్గుతుంది ఉల్లిగడ్డ. అంతే, అయినట్టే ఉల్లిగడ్డలు. పనిలో పని మన పక్కన 3 గుడ్లు ఉడకబెట్టుకోవాలి. కొంచెం పసుపు, పెప్పర్, లేకపోతే కారమైనా సరే, పచ్చిమిర్చి అయినా సరే, ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం కొత్తిమీర. అంతే, అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గిన్నెలు తీసుకుంటే ఏంటంటే చల్లగా అయిపోతుంది తొందర. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు నేను దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే మంచిగా పొట్టు నీట్గా వెళ్తుందని. ఓవెన్ ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి 200 degreesలో. బేకింగ్ ప్యాన్లో బటర్ పేపర్ స్ప్రెడ్ చేసుకున్నా నేనైతే. మీకు కావాలంటే అల్యూమినియం ఫాయిల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే మనం యూస్ చేసే రెడీమేడ్ పఫ్ పేస్ట్రీ షీట్కి బటర్ పేపర్ వస్తుంది కదా, అది వాడినా సరే. ఇప్పుడు మనం దీన్ని 6 స్క్వేర్స్ కట్ చేయాలి. మంచి జాగ్రత్త మెజర్ చేసుకొని కట్ చేసుకొని మీకు ఎట్లా వీలైతే అట్లా, కానీ స్క్వేర్గా ఉంటేనే బాగుంటుంది. మనం ఫ్రై చేసుకున్న స్టఫ్ని మంచి జాగ్రత్తగా అన్ని స్క్వేర్స్కి ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత గుడ్లని మనం ఇట్లా పొడుగు కట్ చేసుకోవాలి. హాఫ్గా కట్ చేసుకొని, నేను పెట్టేటప్పుడు కూడా ఎట్లా పెట్టినా చూడండి, డయాగ్నల్గా పెట్టినా. ఇప్పుడు మనం కొంచెం వాటర్ తీసుకొని ఒక మూలకి ఇట్లా పెట్టుకొని అదో అంతే, అదే స్టిక్ చేయాలి. పైన వాటర్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే కింద షీట్కి మంచిగా అంటుకుంటే సీల్ అయిపోతుంది. ఒక ఎగ్ని మంచి బీట్ చేసుకొని మనం ఎగ్ని బ్రష్ చేసుకుందాం అన్ని పఫ్స్కి. దీంతో ఏమవుతుందంటే మంచి మనకి బ్రౌన్ క్రిస్పీ మంచిగా అవుతుంది అనమాట. మీకు కావాలంటే ఈ పార్ట్ కూడా స్కిప్ చేయొచ్చు, లేకపోతే పాలు కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా, కానీ ఎగ్ అయితేనే బెస్ట్ ఏమో. ఇప్పుడు బేకింగ్ టైం చూసుకోండి, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చెక్ చేస్తూ ఉండండి. నాకైతే ఓ 10 నిమిషాలు ప్రీ హీట్ చేసిన తర్వాత మళ్ళీ అవన్లో పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు అయితే టైం పట్టింది ఇట్లా కలర్ రావడానికి. చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share, subscribe. Bye.